భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. అనకాపల్లి బెల్లం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే రెండవ స్థానం కలిగిన ఈ జిల్లా గ్రామ పండుగల నిర్వహణలోనూ ప్రసిద్ధి కాంచింది. ఈ పట్టణంలో ప్రతి ఏటా అనేక పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అన్ని పండుగల్లోనూ బాగా ప్రసిద్ధి చెందిన పండుగలు నూకాలమ్మ తల్లి పండుగ మరియు గౌరీ పరమేశ్వర్ల ఉత్సవాలు. వీటిలో శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలను 3 వీధుల్లో అంటే కుంచావారి వీధి, వేల్పుల వీధి, గవరపాలెం ఇలా 3 చోట్ల ఉన్న గౌరీ పరమేశ్వర ఆలయాల్లో ఆయా ఆలయ కమిటీ నిర్వాహకులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వేల్పుల వీధిలో కొలువైన శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ఉత్సవాలు ఈ నెల 18వ తేదీన అనకాపల్లి పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. అయితే ఇక్కడ వెలిసిన గౌరీ పరమేశ్వరుల ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయంలో ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల విగ్రహాలు 1920వ సంవత్సరానికి ముందు ఒక పూరిపాకలో ఉండేవట. అలా అక్కడున్న విగ్రహాలకు కొమ్మ నరసింగరావు గారు 1935లో ఒక ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి వాకాడ దాలప్ప గారు 1970వ సంవత్సరం వరకు ఆలయ నిర్వహణ చూసుకున్నారు. అతని తరువాత రౌతు ఆదినారాయణ, బోయిన వెంకటరమణ గారు 2010 వరకు, వారి తరువాత బొద్దం మాణిక్యం గారు ఆలయ నిర్వహణ చూసుకున్నారు. ఆ తరువాత నుండి ఇప్పటి వరకు యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్క అనకాపల్లి జిల్లా నుండే కాకుండా ఉత్తరాంధ్ర నలుమూలల నుండి కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసే వివిధ రకాల కళ, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఉత్సవ కమిటీ విద్యుత్ కాంతులతో అలంకరించిన విధానం, వివిధ దేవుళ్ళ లైటింగ్ బోర్డులు, భారీ హనుమాన్ సెట్టింగులు ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ. అంతేకాకుండా సుమారు 11కు పైగా స్టేజీలు ఏర్పాటు చేసి ఉత్సవాలకు వచ్చే ప్రజలకు పలు రకాల డాన్స్ బేబీ డాన్స్ షోలు, సంగీత విభావరులు, బుర్రకథ, హరికథల ద్వారా వినోదాన్ని కలిగించారు. దీనిలో భాగంగా పట్టణంలోని 4 రోడ్ల కూడల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత అయిన శ్రీ కొనతాల మోహన్ ఆర్థిక సహాయ సహకారంతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతో అలరింపచేశాయి. ఈ వెలుపులిది గౌరీ పరమేశ్వరులు గుడి అనేది స్థాపించింది 1935లో. 1970లో దానికి ఒక గుడి స్థాపించి దానికి శాశ్వతంగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఎండకి ఎండకుండా, వర్షానికి తడవకుండా, చలికి తడవకుండా ఒక గొప్ప వ్యక్తి స్థాపించారు. వాళ్ళకి నా నమస్కారాలు. ఆ రోజు ఒక గొప్ప మనిషి స్థాపించిన తర్వాత 1970 నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్న ప్రతి ఆ కార్యదర్శి కావచ్చు, ఆ గుడిని కాపాడుతున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొనతాల మోహన్ గారిని యూత్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇంకా అనేక రకాల ఆహార పదార్థాలు, పిల్లలకు ఇష్టమైన ఎన్నో రకాల ఆట వస్తువులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఈ సంబరంలో పోలీసులు పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆద్యాంతం పర్యవేక్షించారు.
ఓం నమ శివాయ. వేల్పులి వీధి గౌరీ పరమేశ్వర ఆలయం సుమారుగా 175 సంవత్సరాల క్రితం మరి వేల్పులి వాస్తవులైన శ్రీ కొమ్మ నరసింహరావు గారు వారి భార్య పార్వతమ్మ గారి పేరు మీద ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో బాలగౌరమ్మని మళ్ళీ వేల్పుల అప్పడు కుటుంబ సభ్యులు వారి కుమార్తెలు కలిసి బాలగౌరమ్మని పెట్టడం జరిగింది. కొమ్మ నరసింహరావు గారు స్థలం ఇచ్చిన ఆ ప్లేస్ లోని చిన్న చిన్న ప్రోగ్రాం చేస్తూ ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించారు. తదుపరి మరి 1934లో తర్వాత 1936లో తర్వాత ఈ గుడిని ఉత్సవాలు చేస్తూ ఎంతో అమ్మవారి భక్తితో అమ్మవారి కళ్ళలోకి వచ్చి వారి యొక్క కోరికలు తీరుస్తూ ఉండడం చేత ఇది ప్రబలమయ్యి ఊరంతా కూడా గౌరవం అంటే ఏమిటో వేల్పులి ప్రజలందరికీ జిల్లా వైద్యగా కూడా అందరికీ తెలిసింది. దాని తర్వాత పెద్దలు వాకాడ డాలప్ప గారు ఈ యొక్క ఉత్సవాన్ని టేకప్ చేసి సుమారుగా 50 సంవత్సరాలు నడిపించారు. తదుపరి 72లో అప్పటి యువకులు ప్రతి సంవత్సరం కూడా జనవరి 3వ వారంలో ఈ ఉత్సవం చేస్తుంటాము. ఓం నమ శివాయ. జై గౌరీ పరమేశ్వరాయ నమః. ఈ అమ్మవారి తాలూకా ప్రత్యేకత వేల్పులిలో ప్రతి కుర్రవాడు ఈ గుడికి వచ్చి సేవ చేసిన ప్రతి కుర్రవాడు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈ అమ్మవారిని నమ్ముకుంటే సకల సౌఖ్యాలు కలుగుతాయి. మెయిన్ కాన్సెప్ట్ ప్రతి కుర్రవాడు పనిచేయడం కారణం అదేనండి. అంతవరకు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అమ్మవారి దగ్గర రావడం, సేవ చేయడం, అమ్మకు కుప్ప పాత్ర అవ్వడం, దాంతో వాళ్ళకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం, అదో నమ్మకంగా వీధిలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేయడం. అనకాపల్లి పట్టణంలో జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చేందుకు సులభమైన రవాణా మార్గం ఉంది. ఏ ప్రాంతం నుండైనా అనకాపల్లి చేరుకోవడానికి రైలు, బస్సు సౌకర్యాలు అనేకం ఉన్నాయి. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే GMK టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.